అశోక్ నగర్లో కొత్త వ్యాపారం. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే, మీరు చూస్తుంది కూడా వింటుంది కూడా కరెక్టే. కొత్త వ్యాపారం అంటే వ్యాపారం అంటే ఒక నెగిటివ్ సెన్స్లో ఉంటారు కదా. సో యాక్చువల్లీ అట్లా కాదు. ఈ వ్యాపారం అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. అంటే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఎవరైతే తక్కువ ఖర్చుతో యూపీఎస్సీ కోచింగ్ నేను అంత ఎక్కువ ఖర్చు పెట్టుకోలేను, తక్కువ ఖర్చుతో నేను యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ వీళ్ళేమో ఇంత డబ్బులు అంటున్నారు, అంత డబ్బులు అంటున్నారు, నేను అంత స్పెండ్ చేయలేను. బేసికల్లీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఎవరైతే ఈ ఫీజు విషయంలో ఏమైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి డెఫినెట్లీ మనకు తెలిసిన ఇన్స్టిట్యూట్స్లో, టాప్ ఇన్స్టిట్యూట్స్లో కొంత డిస్కౌంట్, కొంత కాదు చాలా వరకు డిస్కౌంట్ ఇప్పిస్తూనే ఉన్నాము. సో అదొకటైతే మనం చేయగలిగింది. దాంతోపాటు అశోక్ నగర్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది తెలుసు. సో ఈ విషయం తెలుసు. కానీ అవుట్ సైడ్ అశోక్ నగర్ కొత్తగా ఎవరైతే యూపీఎస్సీ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో, కొత్తగా ఎవరైతే అశోక్ నగర్ రావాలనుకుంటున్నారో, యూపీఎస్సీ వాళ్ళ మైండ్లో ఆలోచన వచ్చిన తర్వాత నేను కోచింగ్ తీసుకోవాలి, లేకపోతే నేను కోచింగ్ వద్దు, నేను సెల్ఫ్ ప్రిపరేషన్తో యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అశోక్ నగర్లో ఉంటూ, కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటూ అని ఎవరైనా అనుకుంటే, ఎస్, వాళ్ళ కోసమే ఈ వీడియో. అశోక్ నగర్లో కొత్త వ్యాపారం, కానీ తక్కువ ఫీజుతో యూపీఎస్సీ కోచింగ్. సో రెండు నాన్ సింక్లో ఉన్నాయా? సో అయితే చెప్తాను నేను క్లియర్గా. అయితే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వ్యాపారం, బిజినెస్ అనగానే చాలా నెగిటివ్ సెన్స్తో చూస్తూ ఉంటారు. సో విద్య వ్యాపారం అయిపోయింది అంటూ ఉంటారు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా. సో ఇక్కడ ఫ్రీగా ఏదొస్తుంది చెప్పండి? ఫ్రీగా ఇదొక సర్వీసు, ఇదొక యూపీఎస్సీ సంబంధించింది. సో ఒక గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానీ, ఒక జాబ్ చేసేదైనా కానీ, లేకపోతే ఇంకోటైనా కానీ, ఎవ్రీథింగ్ ఇస్ బిజినెస్ అండి. ప్రతి ఒక్కటి బిజినెస్సే. అండ్ డబ్బులు కట్టకుండా ఫ్రీగా ఏది రాదు. అయితే క్లారిటీ గుర్తుపెట్టుకోండి. అండ్ అయితే ఇక్కడ ఈ వ్యాపారం అనగానే నెగిటివ్ సైన్స్లో చూడొద్దు. సో పాజిటివ్ సైన్లో మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇది వ్యాపారమే, ఎస్, ఇది బిజినెస్సే. అయితే అశోక్ నగర్లో ఈ కొత్త వ్యాపారం అంటే ఏంటి, తక్కువ ఫీజుతో యూపీఎస్సీ కోచింగ్ ఏంటి, ఈ నాన్ సింక్లో ఉన్నాయి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని మీరు అనుకోవచ్చు. ఎస్, యాక్చువల్లీ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో లేవు, రెండు కూడా సింక్లోనే ఉన్నాయి. సింక్ నేను చేస్తాను, మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్పెషల్లీ ఎవరైతే ఊళ్ళలో ఉన్నారో వాళ్ళకి డబ్బులు తక్కువ ఫీజుతో ఎవరైతే యూపీఎస్సీ కోచింగ్ తీసుకుని ఇలా సెల్ఫ్ ప్రిపరేషన్తో యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో జనరల్గా ఇది మనం మాట్లాడుకుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మెంటార్షిప్. అదేంటండి మెంటార్షిప్ ఎప్పటి నుంచో ఉంది కదా, మీరు ఈరోజు కొత్తగా వ్యాపారం స్టార్ట్ అయినట్టు చెప్తున్నా అంటే, యాక్చువల్లీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. కానీ రీసెంట్ డేస్లో లాస్ట్ ఒక 3-4 months 5 months నుంచి ఈ ట్రెండ్ అనేది వేగం అంటే ఇంకా పెరిగింది ఇంకా. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూసుకుంటే ఎన్లాగ్ ఐఏఎస్ మెంటార్ స్టూడియో అని, ఇంకోరేమో మెంటార్ హబ్ అని, ఏకమఐఎస్ ఇంకోటి ఏదో బిల్డింగ్ పేరు పెట్టి సపరేట్గా ఎక్స్క్లూజివ్గా మెంటార్షిప్కి ఇస్తూ ఉన్నారు అక్కడ. ఓకే, అంటే ఇది ఆల్రెడీ ఉంది కదా, మీరు మళ్ళీ దీని గురించి మాట్లాడుతున్నారు, యూపీఎస్సీ కోచింగ్ మాట్లాడుతున్నారు, మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. క్లారిటీ చెప్తా. సో మీకు కంగారు పడద్దు, నేను క్లారిటీ చెప్తాను, కొంచెం మీరు ఓపిక పెట్టుకొని వినండి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇలా అన్ని ఇన్స్టిట్యూషన్స్, విష్ణు ఐఏఎస్ చూసుకోండి, తర్వాత సో శరత్చంద్ర ఐఏఎస్ మార్గదర్శి అని, తర్వాత లా ఎక్సలెన్స్ అని, లా ఎక్సలెన్స్ వాళ్ళు కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తర్వాత అమిగోస్ ఐఏఎస్ వాళ్ళు కూడా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అందరికంటే ముందు స్టార్ట్ చేసిన ఏకేఎస్ ఐఏఎస్ మెంటర్షిప్ కూడా అది కూడా రన్ అవుతాం. ఇక్కడ అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యూపీఎస్సీ కోచింగ్ అన్నారు, మీరు మెంటర్షిప్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ జనరల్గా ఏంటి అంటే, ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయి. 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేయాలి మెంటర్షిప్ని. సో ఫస్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మెంటర్షిప్ ఇదొకటి. అసలు యూపీఎస్సీ కోచింగే అంటే రెగ్యులర్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఏదైతే క్లాసులు వినకుండా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ మెంటర్షిప్ తీసుకుని అంటే దానికి సంబంధించిన సపోర్ట్ కూడా ఇక్కడ దొరుకుతూ ఉంది. కొత్తగా ఎవరైతే ఎక్కువ డబ్బులు నేను ఖర్చు పెట్టుకోలేను, తక్కువ ఖర్చుతోటి యూపీఎస్సీ కోచింగ్ నేను తీసుకోవాలి, లేకపోతే ఎక్కువ వెయిటేజ్ నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవుతా, నాకు కొంత అసిస్టెన్స్ ఇచ్చి నాకు గైడెన్స్ ఇస్తే చాలు, నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తా అనే కాన్ఫిడెన్స్ ఉండి డబ్బులు తక్కువ ఉండే వాళ్ళకి ఇది ఒక వరంలాగా హెల్ప్ అవుతుంది. అయితే పర్సనల్ ఫ్యాకల్టీ దగ్గర, ఐఏఎస్ ఫ్యాకల్టీ దగ్గర, అంటే ఇన్స్టిట్యూట్ సంబంధం లేకుండా ఐఏఎస్ ఫ్యాకల్టీ దగ్గర కానీ, ఒక యూపీఎస్సీ ర్యాంకర్ దగ్గర కానీ మీరు కానీ తీసుకున్నారనుకోండి, ఈ మెంటర్షిప్ అనేది డిజాస్టర్ అవుతుంది. ఎందుకు డిజాస్టర్ అవుతుందో కూడా చెప్తా. 2022లో ఒక యూపీఎస్సీ ర్యాంకర్ ఏం చేశారంటే, అతనికి మంచి ర్యాంక్ వచ్చింది. ఒక మేడం దగ్గరికి వెళ్ళి నేను ఆంథ్రోపాలజీ ప్లస్ పర్సనల్ మెంటర్షిప్ ఇస్తానని చెప్పాడు. సో సరే, యూపీఎస్సీ ర్యాంకరు మన స్టూడెంటే కదా, సో తనకు కూడా కొంత హెల్ప్ అవుతుంది ఫినాన్షియల్గా అని చెప్పి ఈ మేడం దగ్గర ఈ ఆంథ్రోపాలజీ ఆప్షన్లు ఒకటి, తర్వాత దాంతోపాటు దీనికి సంబంధించిన ఏదైతే ఈ పర్సనల్ మెంటర్షిప్ అనేది ఆ ర్యాంకర్కి అప్పచెప్పింది. సో అరే ర్యాంకర్ ఉన్నాడు, ఇయర్ ర్యాంకర్ వచ్చారు అని చెప్పి గొర్రెలలాగా మందలుగా వెళ్ళి ఆ మేడం ఇన్స్టిట్యూట్ ప్రెమిసిస్లో ఈ ర్యాంకర్ని నమ్మి కొన్ని వందల మంది జాయిన్ అయ్యారు. ఏమైంది? క్లాసులు పూర్తిగా కంప్లీట్ చేయలే, సరిగ్గా మెంటర్షిప్ కంప్లీట్ చేయలే. లిటరలీ చెప్పాలంటే డబ్బులు తీసుకొని జంప్ అయ్యాడు ఒక ఐఏఎస్ అని మేడం వర్షన్ చెప్తా ఉంది. అయితే మాకు న్యాయం జరగలేదు అని చాలా మంది స్టూడెంట్స్ కూడా
అది మన దగ్గర తీసుకురావడం జరిగింది. అంటే మన రెగ్యులర్గా చేసే దాంట్లో వాళ్ళ దాంట్లో కూడా కమెంట్స్ అనేవి చేశారు. ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేస్తావు నువ్వు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఒక యూపీఎస్సీ ర్యాంకర్ని లేకపోతే ఒక పర్సనల్ ఒక ఐఏఎస్ ఫ్యాకల్టీని, అంటే ఈ మధ్య కొంతమంది ఐఏఎస్ ఫ్యాకల్టీస్ పేరెంట్స్ వీడియో చూడాలి. ఐఏఎస్ ఫ్యాకల్టీస్ మెల్లగా పిల్లల్ని పర్సనల్ మెంటర్షిప్ పేరుతో సో వేరే కార్యకలాపాలు కూడా చేస్తూ ఉన్నారు. అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతూ రూములకు పిలిచి సెక్స్ చాట్లు చేస్తూ ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. సో మన ఇన్స్టిట్యూట్ ప్రెమిసెస్లోనే ఏం జరిగినా కానీ ఇన్స్టిట్యూట్ సూపర్విజన్లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఒక భయం ఉంటుంది. సో అక్కడ ప్రైవసీ ఇంకేదో చేయడానికి అవకాశం ఉండదు. సాధ్యమైనంత వరకు ఒక భయం అనేది ఉంటుంది, ఒక అథెంటిసిటీ ఉంటుంది. గల్లా పట్టుకొని అడగడానికి దేనికైనా కానీ వాడు భయపడతాడు ఇన్స్టిట్యూట్ వాడు. అట్లీస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ ఏదైనా రన్ అవుతుందంటే కనీసం ప్రజల కోసమైనా జనాల కోసమైనా భయపడతారు. ఒక సిగ్గులేని ఇన్స్టిట్యూట్ అయితే అది కూడా భయపడతలేదు. దాని గురించి నేను వీడియో చేశాను. ఆ ఫ్యాకల్టీ ఇంకా అక్కడ కొనసాగుతున్నాడు. అదొక ఓల్డ్ ఏజ్ ఇన్స్టిట్యూట్, అది రన్ చేస్తుంది ఒక లేడీ. ఆమెకి ఎంతవరకు సిగ్గు శరం ఉండనేది భగవంతునికి తెలియాలి. ఓకే, అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, నేను ఇంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక ఫ్యాకల్టీ మీద ఒక అమ్మాయి ఆరోపణ చేసినప్పుడు అది నిజమని తేలే వరకు ఖచ్చితంగా అతన్ని కొంచెం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత ఈజీగా ఊరికే బ్లేమ్ గేమ్ అయితే, అంటే చాలామంది అనుకోవచ్చు అమ్మాయిలు చాలా ఘోరంగా తయారు, అలా తయారు, ఇలా తయారు అని. ఫ్యాకల్టీ అయినా ఇతను కూడా లిమిట్స్లో ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఓకే, ఎనీవే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మెంటార్షిప్ అనేది 2 కేటగిరీస్గా మనం డివైడ్ చేస్తే, కేటగిరీ 1 వచ్చేసి ఏంటి అంటే, దీనికి సంబంధించి ఆల్రెడీ యూపీఎస్సీ కోచింగ్ తీసుకొని అంటే సరిగ్గా లేదు, ఓకే, సరిగ్గా యూపీఎస్సీ కోచింగ్ ఇవ్వట్లేదు, దాంట్లో వాళ్ళు మెంటర్షిప్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. సో లేకపోతే ఆల్రెడీ యూపీఎస్సీ కోచింగ్ అయిపోయింది కానీ సెకండ్ ఇయర్ నాకు కొంచెం పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది కేటగిరీ 1. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే యూపీఎస్సీ కోచింగ్ ఆల్రెడీ తీసుకున్నారు, కానీ మళ్ళీ అది సరిపోకో, వీళ్ళకి నచ్చకో, వీళ్ళకి అర్థం కాకో, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయకో మళ్ళీ మెంటర్షిప్, ఇది ఒకటి. ఇంకో కేటగిరీ ఏంటి అంటే, దీంట్లో మెయిన్గా యూపీఎస్సీ అసలు కోచింగే తీసుకోలేదు, కేవలం అసలు యూపీఎస్సీ కోచింగ్ లక్షలు ఖర్చు పెట్టకుండా కేవలం మెంటార్షిప్ ద్వారా వీళ్ళకి ఒక ప్రోగ్రామ్ ఇస్తారు, వీళ్ళకి ఒక స్టడీ ప్లాన్ ఇస్తారు, వీళ్ళకి ఒక సిలబస్ ఇస్తారు, వాళ్ళకి ఒక గైడ్ చేసి ఒక పర్సన్ అసైన్ చేస్తారు, దానికి ఒక సపరేట్ క్యాంపస్ ఉంటుంది. ఈ విధంగా గైడ్ చేస్తూ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చేదాకా 450 డేస్ అని, 360 డేస్ అని, లేకపోతే 180 డేస్ ప్రోగ్రామ్ అని, లేకపోతే 90 డేస్ ప్రోగ్రామ్ అని, సీసాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ యూఆర్ ఇన్ వీక్ ఇన్ సీసాట్ దానికి మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ ఇన్ వీక్ ఇన్ యూపీఎస్సీ మెయిన్స్లో నువ్వు ఆన్సర్ రైటింగ్ ఎస్ఏ రైటింగ్లో నువ్వు వీక్ ఉంటే దాని వరకే తీసుకోవచ్చు. సో ఇలా ప్రతి దాంట్లో నువ్వు ప్లాన్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ బాగుంది. సో ఎక్కడ బాగుంది అంటే, ఇక్కడ చాలా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏకమ్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది, విష్ణు ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, శరత్ చంద్ర ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, తర్వాత లా ఎక్సలెన్స్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అన్ని ఇన్స్టిట్యూట్లు ఈ మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఏకేఎస్ ఐఏఎస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అయితే దీంట్లో ఖచ్చితంగా ఈ ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడ్ చేసే ఈ మెంటర్షిప్ అనేది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. నీకు ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ వరకే తీసుకో, నువ్వు ఎక్స్ట్రా అవసరం లేదు. నీకు ఎంతవరకు అవసరం అయితే అంతవరకే తీసుకో. దీనికి ఒక సపరేట్ బిల్డింగ్ పెట్టి సపరేట్ దీనికి మెంటర్షిప్ టీమ్ని ఫామ్ చేసి ఎవరు ఎందులో వీక్ ఉన్నారో అందులో మాత్రం ఎక్స్క్లూజివ్గా మనము ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, సో కంప్లీట్ బిగినర్స్ నుంచి నేను మెంటర్షిప్ కావాలి అనుకునే వాళ్ళకి చాణక్య దృష్టి అని చెప్పే ప్రోగ్రామ్ మెంటర్షిప్, ఇది వచ్చేసి 450 డేస్ ఉంటుంది. ఇనిషియల్గా 180 డేస్ బిగినర్స్ క్యాంప్ ఉంటుంది, తర్వాత 270 డేస్ వచ్చి సో పీసీఎం ఇంటిగ్రేటెడ్ పీసీఎం మెంటర్షిప్ ఉంటుంది. సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తారు, లైక్ పర్సనలైజ్ స్టడీ ప్లాన్ కానీ, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాస్, కోర్ సబ్జెక్ట్ కవరేజెస్, వీక్లీ 1-to-1 మెంటార్ సెషన్స్, ఆఫ్లైన్ ఆన్లైన్ 60 minutes అడిషనల్ మెంటార్ స్లాట్స్, తర్వాత వచ్చేసి డైలీ ఎంగేజ్మెంట్ వయా బ్రాడ్కాస్ట్ల ద్వారా ఇంకా చెప్పుకుంటూ పోతే నోట్ మేకింగ్ గురించి, ఇలా అన్నిటి గురించి చెప్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి లేదు సార్ నాకు అంత అవసరం లేదు, నాకు ఆల్రెడీ బిగినర్స్ ఎన్సీఆర్టీ వరకు నేను కొంతవరకు చదువుకోగలిగాను, ఇంకా బెటర్గా కూడా నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ అనుకుంటే, సో దీనికి సంబంధించి ఫినిక్స్ ప్రోగ్రామ్ 280 డేస్ ఉంటుంది, ప్రిలిమ్స్ 180 డేస్, మెయిన్స్ 100 డేస్ ఉంటుంది. మూడోది వచ్చేసి లేదు సార్ నాకు ఓన్లీ ఎథిక్స్ ఎస్ఏలోనే నేను చాలా వీక్గా ఉన్నానంటే దానికి సంబంధించి 90 డేస్ ప్రోగ్రామ్, దాని పేరు వచ్చేసి తపస్య మెంటర్షిప్. సీడ్ ఫర్ సక్సెస్, ఇది ఓన్లీ ఆప్షన్లో ఒకటే నేను వీక్గా ఉన్నాను, ఆప్షన్లో ఒకటి నేను పర్ఫెక్ట్ అయితే నేను ఖచ్చితంగా యూపీఎస్సీ క్రాక్ చేసుకోండి, మొత్తం యూపీఎస్సీ కోచింగ్ నాకు అవసరం లేదు, అంత లక్షలు నేను పెట్టలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి ఈ సీడ్ ఫర్ సక్సెస్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. తర్వాత విషయం చూసుకుంటే ధనుష్, ఇది కూడా మంచి ప్రోగ్రాము. సో దీనికి సంబంధించి కస్టమైజ్డ్ సబ్జెక్ట్ వైజ్, అంటే మొత్తం సబ్జెక్టులు అవసరం లేదు సార్, నాకు ఓన్లీ జియోగ్రఫీ ఒకటే అర్థం కావట్లేదు సార్, లేకపోతే నాకు ఓన్లీ ఎకనామిక్ వరకే నాకు అవసరం సార్, మిగతా అవసరం లేదు, సబ్జెక్ట్ వైజ్ కోచింగ్. ఇదే నేను ఒక 5 years సివిఎస్ఈ మొదలుపెట్టినప్పుడు సబ్జెక్ట్ వైజ్ కోచింగ్ మన హైదరాబాద్లో ఎందుకు రాకూడదు అని దీని గురించి పెద్ద డిస్కషన్ చేశాను. తర్వాత సో నేను వేరే బిజీ పడి దీని గురించి కంటిన్యూ చేయలేకపోయాను. సబ్జెక్ట్ వైజ్ కోచింగ్, నాకు ఈ సబ్జెక్టే వీక్ ఉన్నా, నేను అన్ని సబ్జెక్టులు నేను పర్ఫెక్ట్గా ఉన్నా, చదువుకుంటున్నా, ఆ సబ్జెక్ట్ వైజ్ దానికి సంబంధించి ధనుష్.
సో ఇక్కడ సీసాట్లో వీక్ ఉన్నా దానికి సంబంధించి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి అంటే నాకు మొత్తం అవసరం లేదు సార్, నాకు ఓన్లీ నేను జియోగ్రఫీ ఒకటి వీక్ ఉన్నా, లేకపోతే ఎకానమీ ఒకటి వీక్ ఉన్నా, లేదు నేను మెయిన్స్ వరకే నేను తీసుకోవాలనుకుంటున్నా. ఎస్, ప్రొవైడింగ్ బెస్ట్ అయితే ఏకేఎస్ఐఎస్ ప్రొవైడ్ చేస్తుంది, అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. కంపారిటివ్లీ మీరు ఆఫ్లైన్లో మీరు స్టూడెంట్స్ కూడా మాట్లాడచ్చు. చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఎక్కడ బాగుంది ఏంటి అంటే డెఫినెట్లీ ఏకేఎస్ మీద చాలా పాజిటివ్గా చాలామంది ర్యాంకర్స్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా చెప్పడం జరిగింది. ఏకేఎస్ఐఎస్ టు బి ఫ్రాంక్, నేను ఐకేఎస్ఐఎస్ లో ఫస్ట్ ఇయర్ మాక్ అప్పుడు ఐ గాట్ ఏకేఎస్ఐఎస్ తో స్టార్ట్ అయిందండి నా జర్నీ. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏకేఎస్ఐఎస్ డెఫినెట్లీ హెల్ప్, దిస్ ఈస్ అ ఫ్రాంక్ థింగ్, ఏకేఎస్ఐఎస్ హెల్ప్డ్ మీ లైక్ మై ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా మీరు చూడొచ్చు, నేను మెంటర్షిప్ ఏకేఎస్లో తీసుకున్నాను, నేను మెంటర్షిప్ ఏకేఎస్లో తీసుకున్నాను. సో డెఫినెట్లీ ఇట్ మే హెల్ప్ యూ. సో డెఫినెట్లీ ఎవరైతే ఈ యూపీఎస్సీ కోచింగ్ ఎఫోర్డ్ చేయలేను, ఎక్కువ ఫీజు నేను కట్టుకోలేను అనుకునే వాళ్ళకి, కోచింగ్ కావాలనుకునే వాళ్ళకి దానికి డిస్కౌంట్ ఇప్పిస్తున్నాము. దాంతోపాటు తక్కువ ఫీజుతో ఇలాగా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఎస్, దీని గురించి మీరు ఆలోచన చేయొచ్చు. థ్యాంక్ యూ. సిజ్రాజ్ సైనింగ్ ఆఫ్.